చాలా మంది అన్ని విషయాలు మీకు క్లియర్ కట్గా చెప్పాను నేను అనుకుంటున్నాను. అయితే నేను ఒక 2 నిమిషాలు చెప్తాను, మీకు 2 విషయాలు చెప్తాను. ఆ 2 విషయాలు ఏంటంటే, మనం ఇంతవరకు మన సచివాలయ ఉద్యోగులు ఎవరు కూడా మన పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నాం. ఎందుకు అదే సీనియర్ లిస్ట్ వచ్చిందా మీకు ఎవరికైనా? సీనియర్ లిస్ట్ వచ్చాయా? 10 రోజులు వచ్చాయా? ఏం రాలేదు. మరి ఏం చేస్తున్నాం మనం అంటే, మన దగ్గర ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టచ్చు. మనం ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టచ్చు. ఒక ఆర్టీ అప్లికేషన్ పెడితే ఎందుకు రాలేదని చెప్పేసి మనం పెడితే వాడు కంపల్సరీగా రిప్లై ఇస్తాడు. వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో రిప్లైస్ ఏమైతే అవన్నీ తీసుకొని మనం కోర్టు చేయొచ్చు. సింపుల్ గా మా ప్లానింగ్ నుంచి టౌన్ ప్లానింగ్ WPS తరఫు మేము ఏం చేస్తామంటే, మాకు లిస్ట్ రాలేదు, ప్రమోషన్ లిస్ట్ రాలేదు, ఎందుకు రాలేదు అనేది ఆర్టీ పంపించాం. మా వాళ్ళకి ఇంక్రిమెంట్ రాలేదు, ఎందుకు రాలేదని చెప్పేసి మేము ఆర్టీ పెట్టాం. ఆర్టీ పెట్టగానే GSW డైరెక్టర్ ఆఫీస్ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందాక మాట్లాడే హరీష్ గారికి, ఎవరు ఏంటయ్యా మీరు అప్లికేషన్ పెడుతున్నారు, ఒక ఆర్టీఐలు వేస్తున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు మీరు మమ్మల్ని అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే భయపడుతున్నారు చెప్పేది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు మనం ఒక ఆర్టీ అప్లికేషన్ పెడతాయి వాళ్ళు భయపడుతున్నారు. నేను మా మున్సిపల్ కమిషనర్ కర్నూలు వరకు కూడా పెట్టా, ఏమని సీనియర్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారా లేదా, 10 రోజులు ఇచ్చారా లేదా, ఒకవేళ ఇవ్వలేకుండా ఎందుకు ఇవ్వలేదో రీజన్స్ రాయండి అని ఇచ్చాను. దాన్ని తీసుకొని కనుక మన లంచ్ మోషన్ పిటిషన్ కనుక కోర్టులో వేస్తే వాళ్ళకు చుక్కలు చూపిస్తుందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే, నేను ఒకటే కాదు, మేమేదో చేసామని కాదు, మీరు కూడా చేయొచ్చు. ఇండివిజువల్ గా పెట్టైనా పెట్టండి, మీ పేరు పెట్టి ఒక్కడేం చేసుకోలేదు మనల్ని. ఆర్టీ అప్లికేషన్ అంటే మన రైట్. కాబట్టి ఏదైనా ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న మన ఫైల్ కావాలన్నా మనం ఏం చేయాలంటే, వెంటనే మీరు ఒకసారి మీ నోటిఫికేషన్ చూడండి. మీ నోటిఫికేషన్ లోనే క్లియర్ గా ఇచ్చింటారు. మీ నోటిఫికేషన్ కి మీరు చేసే పనులకి మన జాబ్ చార్ట్కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయండి, ఆర్టీ అప్లికేషన్ ఫైల్ చేయండి. నా జాబ్ చార్ట్ ఇది, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది అన్యాయం ఉంది, దేని ప్రకారం ఇచ్చారని చెప్పేసి మనం ఆర్టీ అప్లికేషన్ ఫిల్ చేస్తే వాడు ఇస్తాడు. వాడు ఇచ్చినప్పుడు మనకి నెగిటివ్ ఉంటే మనం కోర్టులో వేస్తే మనం గెలిచే తీరుతాం కంపల్సరీగా. మనకి ఇచ్చిన గవర్నమెంట్ జాబ్ మీరు చూసారు లేదో, మనకు 2 జీవోలు ఉన్నాయి. ఒక 2 జీవోలు అంటే, ఒక జీవో సపరేట్ గా వాలంటీర్లు నోటిఫికేషన్ ఉంది, ఇంకోటి మన వార్డు సెక్రటరీలు, గ్రామ సెక్రటరీ ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి. వీళ్ళు వార్డు సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ సర్వీసెస్ అని ఉంది. మనం సర్వీసెస్ ఇవ్వాలనేది ఉంది. డోర్ టు డోర్ సర్వీసెస్ వేరు, సర్వీస్ ఇవ్వడం అనేది వేరు. ఇంతకుముందు సర్వీసెస్ అందరికి వచ్చేది కాదు కాబట్టి సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు పెట్టారు. ఆ సర్వీసుల్ని డోర్ టు డోర్ చేరవేయడానికి మాత్రం వాలంటీర్లు పెట్టారు. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే, మనం ఒక లెటర్ పెట్టండి కంపల్సరీ, అందరూ ప్రతి ఒక్కరు ఒక రిప్రజెంటేషన్ పెట్టండి. రిప్రజెంటేషన్ పెడితే కంపల్సరీగా మాకు దానికి అక్నాలజ్మెంట్ తీసుకొని దాన్ని కోర్టుకు వేసాం. కోర్టుకు వేసి కంపల్సరీ సాధించుకొని తీరుతాం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవ్వరు భయపడకండి, అందరూ ఆర్టీ అప్లికేషన్ వేయండి, కింద పేపర్ పెట్టండి, దానికి అక్నాలజ్మెంట్ తీసుకోండి, కంపల్సరీ గెలిచే తీరుతాం. ఇది మన పోరాటమే కాదు, లీగల్ కూడా ఫైట్ చేయాలి, మనం అఫీషియల్ గా ఫైట్ చేయాలి. అన్ని విధాలుగా ఫైట్ చేస్తేనే మనం సాధించగలుగుతాం, అధికారుల మీద ఒత్తిడి పెంచగలుగుతాం. దీని అందరూ కూడా మీరు కూడా రేపటి నుంచి ఇదే పని చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.